ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలుస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియో వచ్చేసరికి ఏంటంటే ఉగాది రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ 5కే లేచేసామండి. ఇంకా లేట్ చేసి పిల్లలకి మేము ఆయిల్ పెట్టేసుకొని ఇంకా అందరం అయితే తలస్నానాలు అయితే చేసేసాము. ఇంకా మా హస్బెండ్ కూడా బయటికి వెళ్ళేసి వేప పువ్వు, మామిడికాయ, కొత్త చింతపండు, ఒక చిన్న కుండ, ఎవ్రీ ఇయర్ కుండలోనే చేస్తాం మేము. ఇంకా అవన్నీ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా గుమ్మానికైతే మామిడి తోరణాలు ఇంకా పూలదండ అయితే వేశారు. ఇంకా నేనైతే చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను. ఇంకా టాటాయిస్లో అయితే పూలు పెట్టేస్తున్నారండి మా హస్బెండ్. పండగ అంటేనే అందరూ కలిసి చేస్తేనే అవుతుందండి ఆ రోజు మాత్రము. ఇంకా టాటాయిస్లో పూలు పెట్టేసి బయట పెట్టేశారు. ఇక్కడ పిల్లలు ఇద్దరు వచ్చేసి ఏంటంటే మా పాపల వేప పువ్వు అయితే సపరేట్ చేస్తున్నారండి. ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టేశాను అనమాట నేను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఏంటంటే ఇంకా మామిడికాయని కడిగేసి ఇంకా దాన్ని పీల్ చేసేసి అయితే పక్కకు పెట్టేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇదిగోండి బెల్లం దురుముతున్నారు. ఎందుకంటే ఉగాది పచ్చడి కావాలి కాబట్టి ఇవన్నీ ఇంకొక ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టానమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మామిడికాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా ఆ ప్లేట్లోనే పెట్టేశాను. ఇవన్నీ తోరణాలు అనమాట, అంటే కంకణాలు తయారు చేసింది ఎవరంటే మా చిన్న పాప అనమాట. ఇంకా తీరిగ్గా కూర్చొని పాపం చిన్నగా మెల్లమెల్లగా తనైతే చేసిందనమాట. ఇదిగోండి పచ్చడికి కావాల్సింది ఇది మామిడికాయ ముక్కలు, కొంచెం పెప్పరు, బెల్లం తురుము, వేప పువ్వు, అదేవిధంగా కొంచెం సాల్ట్, ఇవన్నీ పక్కకైతే తీసి పెట్టేశాను సపరేటు. ఇంకా వాటిని కంకణాలకి చిన్న పాప పసుపు కూడా రాసేసి ఒక బౌల్లో పెట్టేసి వాళ్ళ డాడీకి ఇచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇక్కడ పూజ గది అయితే మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఫొటోస్ అయితే పెట్టేస్తున్నారనమాట. ఇంకా నేను వచ్చేసేమో చీర కట్టేసుకొని ఇంకా పిల్లలు కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు. అందరికీ కొత్త బట్టలే అండి. ఉగాదికి మాత్రం కంపల్సరీ పిల్లలకి మాకు మాత్రం కంపల్సరీ కొత్త బట్టలు అయితే తీసుకుంటాము ఎవ్రీ ఇయర్. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ చిక్కు తీస్తున్నానండి. ఈ చిక్కు తీసేసి ఇంకా జడలు వేయడం ఇదే పెద్ద టాస్క్ అన్నమాట. ఇంక ఇద్దరిని అయితే మంచిగా రెడీ చేశాను. నేను మా పెద్ద పాప సేము, ఇంకా మా హస్బెండ్ మా చిన్న పాప మ్యాచింగ్ వేసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదే కుండ అనమాట తీసుకొచ్చింది. ఇంకా దానికైతే మంచిగా పసుపు రాస్తున్నాను. Hi guys, it's Gana's first Ugadi. Yeah. Just excited. అది జరుగురా నువ్వే. అన్నీ అయితే తీసుకొచ్చి దేవుడి ముందు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ కుండకైతే బొట్లు పెడుతున్నానండి. ఎందుకంటే పసుపు పెట్టాను కదా, అది కొంచెం డ్రై అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. ఉగాది పచ్చడి ఇంకా దేవుడి పూజ అయిపోయిన తర్వాత దేవుడి ముందే చేస్తారు అనమాట. మేము ఈ సంవత్సరము ఉగాది పచ్చడి మా హస్బెండ్తో చేయించానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆయన అయితే దీపం పెట్టేస్తున్నారు. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కుండకైతే కంకరం కడతారండి. ఇంకా కంకరం కట్టేసి నెక్స్ట్ అయితే ఉగాది పచ్చడి అయితే చేసేసారు. హాయ్ బ్రో. పెప్పర్ డైరెక్ట్ కారం వేయరు. అదే నేను అనేది అవి సరిపోతాయా అని. కుండ కంకణం అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్, నేను, మా పిల్లలు అందరం అయితే ఫస్ట్ అయితే కంకణాలు అయితే కట్టేసుకున్నాము. ఇంకా కంకణాలు కట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉగాది పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇదిగోండి ఆ కుండలోనే దేవుడి ముందు పెట్టేసి అందులోనే చేస్తారన్నమాట. ఇంకా పచ్చడి చేసేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశారు. దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఒక కొబ్బరికాయ అయితే కొడతామండి. మంచిగా దండం పెట్టుకుని ఆ దేవుడికి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేశారు.
ఇదిగోండి ఉగాది పచ్చడి అయితే తీసుకుంటున్నాం అనమాట. అదే అండి ఉగాది పచ్చడిలో ఫస్ట్ మనకి ఏ టేస్ట్ తెలిస్తే ఇంకా ఇయర్ మొత్తం అదే టేస్ట్ ఉంటుంది అంటారు కదా, చూడాలన్నమాట. ఈ ఇయర్ మాకు మాత్రము మిక్స్డ్ అనమాట, ఇంకా అంతేగా షడ్రుచులు అనమాట. ఎప్పుడూ సుఖాలు ఎప్పుడు కష్టాలే ఉండవండి. జీవితం అంటేనే కష్టాలు సుఖాలు అన్నింటినీ చూసుకుంటూ వెళ్ళడమే కదా. ఇంకేదో తీపి వస్తే తీపి, లేకపోతే చేదు వస్తే చేదు అలా ఏముండదు. మా వరకు మాత్రం మేము అలాగే అనుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరం అయితే ఉగాది పచ్చడి అయితే తాగేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా తల ఒక్కొక్క గ్లాస్ అయితే తాగేసామన్నమాట. హర్షిక టేక్ ఇట్. ఇంకా తాగేసి అప్పటికి టైం వచ్చేసి 9 అవుతుందండి. ఫాస్ట్ ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అన్నట్టు, ఎట్లాగో రెడీ అయి ఉన్నాం కదా అన్నట్టు టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా ఇది మా దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్కి రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. చూసారు కదా ఆంజనేయ విగ్రహం ఎంత పెద్దగా ఉందో అండి. అసలు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. చాలా ఫేమస్ అంటే ఈ టెంపుల్కి. మా హస్బెండ్ వాళ్ళ కొలిగి చెప్పారంటే ఇంక అందుకోసమే ఈసారికి అయితే ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ శివుడు అనమాట. శివుడి దగ్గర అర్చన అయితే చేపిస్తున్నాను. ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర కూడా, అక్కడ రాముల వారు అమ్మవారు అందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర కూడా మంచి దండం పెట్టేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. ఎందుకంటే టిఫిన్ మా చిన్న పాప అప్పుడే అడుగుతుంది టిఫిన్ అని. ఇంటికి వచ్చేసి ఫాస్ట్గా నేను ఇంకా మా హస్బెండ్ కలిసి వడలు అయితే చేసేసి ఇంకా అందరం అయితే టిఫిన్ అయితే చేసాము. టిఫిన్ చేసిన వెంటనే ఇంకా ఫాస్ట్గా లంచ్కి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటే అప్పటికి ఇంకా టిఫిన్ అయిపోయేసరికి 11 అవుతుంది. ఇంకా వెంటనే చేయాలి కదా అన్నట్టు ఇంకా గబగబా ఒకదానిపైన రైస్, ఒకదానిపైన ఏంటంటే ఆలు పెట్టేసాం కుక్కర్లో. ఇంకా కుక్కర్లో అయితే పప్పు అయితే పెట్టేసామన్నమాట. ఇలా ఫాస్ట్గా ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే చేసేసాము. ఇంకా రైస్ ఉడికిన తర్వాత కొంచెమే రైస్ పక్కకు పెట్టేసి కొంచెం మామిడికాయ పులిహోర అయితే చేసేసాను అనమాట. ఇంకా కంపల్సరీ మామిడికాయ పులిహోర చేసుకోవాలి కాబట్టి మామిడికాయ పులిహోర అయితే చేశాను. నెక్స్ట్ ఇదే అనమాట, పోపు వేసేసి కలిపేసాను. యాక్చువల్గా ఏంటంటే ఆ హడావుల్లో కొంచెం పసుపు తక్కువైందండి పులిహోరలో, అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి పులిహోర వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం ఆలు ఫ్రై చేశాను అన్నమాట, కుక్ చేసేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అదే ఇంకా నేనేమో బొబ్బట్లు చేస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ ఏమో కాల్చారు. ఇదే మెయిన్ కదా, ఇది కంపల్సరీ స్వీట్ ఉండాల్సిందే. పూర్ణాలు కూడా అడిగారులే కానీ ఇంకా పూర్ణాలు చేయడం కుదరలేదు. నెక్స్ట్ డే చేశాను అనమాట పూర్ణాలు. ఇంకా ఆ రోజుకి మాత్రం బొబ్బట్లే చేశాను. ఇంకా మార్నింగ్ చేసిన వడలు కూడా ఉన్నాయి అనమాట హాట్. ఇంకా అందుకోసమే స్వీట్ అయితే బొబ్బట్లు. దీంతో వంట సెక్షన్ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పాపడాలు కూడా వేయించేసామన్నమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి మా లంచ్ మెనూ ఏంటంటే ఇదిగోండి ఆలు ఫ్రై, పప్పు కాదు ఇదేమో ఆలు ముద్ద, నార్మల్ నిమ్మకాయ పులిహోర, రైస్, ఉల్లిగలు, మామిడికాయ గట్టి పప్పు. ఇంకా లంచ్ టైం కూడా అప్పటికి 1:30 అలా అవుతుందన్నమాట. ఇంకా పిల్లలకు కూడా నిద్ర వస్తుంది. ఇంకా త్వరగా లంచ్ పెట్టేసి మమ్మీ తినేసి కొంచెం పడుకుంటాము అన్నారు. ఇంకా అందుకోసమే ఫస్ట్ అయితే పులిహోరతోటి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా పులిహోర పెట్టేసి ఇంకా ఒకదాని తర్వాత కొంచెం వైట్ రైస్లో కొంచెం ఏంటంటే ఫస్ట్ ఆలు ఫ్రై తర్వాత ఏంటి మామిడికాయ పప్పు చాలా గట్టిగా చేసామంటే అలా చేయడం ఇదే ఫస్ట్ టైం. భలే టేస్టీగా వచ్చిందనమాట. ఇంకా వీటన్నిటితోటి పెరుగు పెట్టేసుకొని ఇంకా వడలు వేసేసుకొని లంచ్ అయితే చేసేసామండి. ఇంకా లంచ్ తర్వాత ఇంకా మా వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. నేను వచ్చేసి ఏంటంటే కిచెన్ మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా పొయ్యి ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఫాస్ట్గా వంటలు చేసేసాం కదా, అవన్నీ చేసేసరికి మొత్తం అంతా ఆయిల్ ఇంకా ఇది మొత్తం పడిపోయింది. ఫస్ట్ దాన్ని క్లీన్ చేసేసరికి నాకు మనసు స్థిమితంగా ఉండదనమాట. ఇంకా అందుకోసమే ఫస్ట్ అయితే ఇంకా డైనింగ్ టేబుల్ సర్దేసేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఫస్ట్ పొయ్యి కూడా కడిగేసుకొని ఇంకా నేను కూడా కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చి ఈవినింగ్ అనమాట. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆయన అయితే పూజ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఎందుకంటే పంచాంగ శ్రవణ ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలు నేను అందరం అయితే రెడీ అయిపోయాము. ఎట్లాగో మా హస్బెండే పూజ చేస్తున్నారు కాబట్టి ఇంకా మేము రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదిగోండి
ఇక్కడ పంచాంగ శ్రవణం జరిగిందన్నమాట. ఇంకా అక్కడ కొంతసేపు ఉన్నాము. ఇంకా తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ అన్నమాట. మేముండే ఏరియాలో అప్పుడే ఆ రోజే ఓపెనింగ్ అయిందన్నమాట. ఇంకా వచ్చాము. ఎందుకు వచ్చాము అంటే ముక్కు పుడక తీసుకుందామని వచ్చామన్నమాట. చూసామండి, చాలా అంటే చాలా బాగున్నాయి. కొత్త షోరూమ్ కాబట్టి దట్టు ఉగాది చాలామంది రెస్ట్ ఉన్నారు అందులో. ఇంకా వెండి ప్రమిదలు కూడా తీసుకుందామని చూసాంలే, కానీ ఇంకా కొంచెం ప్రైస్ ఎక్కువ అనేసరికి తీసుకోలేదు. ఎందుకు ముక్కు పుడక అంటే నెక్స్ట్ వచ్చేసి మా యానివర్సరీ ఉందన్నమాట. 15th యానివర్సరీ అంటే 15 years కంప్లీట్ అయిపోతాయి అనమాట. మాకు మ్యారేజ్ అయిపోయి ఇంకా ముక్కు పుడక కొనుక్కోవాలనిపించింది. ఇంకా అందుకోసమే వచ్చామన్నమాట. ఇంకా వచ్చి తీసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. ఈ విధంగా మా ఉగాది అని సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.